మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగతనం చేసి మోసం చేసి అన్ని చేసినవాడు నీకు బతకడమే అర్హత లేదు వాళ్ళకి 3 పార్టీలకి. అర్థమైందా? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఎవడు నువ్వెంత వదిలేళ్ళావు చెప్పు, నువ్వెంత వదిలేళ్ళావు? మరి అది రాయిరా మీరు రాసే పేపర్లో నువ్వెంత వదిలేళ్ళావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత వదిలేవు? ఈడు ఎంత వదిలాడు? కాకి నివేదిక తీయమనండి, కాకి నివేదిక తీయమనండి. నువ్వెంత వదిలావు, వీళ్ళు ఎంత వదిలారు? ఆడెట్ట పరిపాలన చేశాడు? భారతదేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? మోడీ గారు ఇచ్చాడా? వీళ్ళు ఇచ్చారా? ఎవడిచ్చాడు? మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను వంచి ఇన్ని రకాల బాధలు పెట్టి నేను బాగా చేశానంటే ఎట్టండి? ధర్మం ఉండాలిగా, ధర్మం మాట్లాడు. నువ్వు తినేది కడుపుకు అన్నం అయితే వాగ్దానాలు నెరవేర్చు. ఏం పద్ధతి అది? ఈ నెలలోనే 2 పథకాలు రావాలి, అవి కూడా ఏది ఇవ్వడండి. అతను మోసాలకి అలవాటు పడ్డ మనిషి. ఏ పథకం ఇవ్వడు, ఒక వర్గానికి పనిచేసే మనిషి. నిన్నగాక మళ్ళీ మొన్న 3,000 ఎకరాలు దొబ్బేశాడు. ఢిల్లీ పేపర్లో ఒక లాయర్ విమర్శించాడు. చూడమనండి జనాన్ని. అంతేగాని ఇతనంత పచ్చి మోసగాడు ఎవరు రారు. అబద్ధాలు మోసం అది ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి అంటారు. అయితే ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రజలు కూడా మేధావులే. కంగారు పడితేట కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడ్ అవుద్ది. ఇవాళ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ అభివృద్ధి పోడా. ఆ వైఎస్ఆర్లో వచ్చిన నిధులతో రోడ్లు వేశారు, నా పంచాయతీ రోడ్లు వేసి మేము వేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. కాదని చెప్పానండి, బాహాటంగా కాదని చెప్పానండి. ఈ వైఎస్ఆర్ నిధులు కాదు, మేము ఇచ్చాము అని చెప్పానండి వచ్చి. వంశీ గారు చూశారు, ఇప్పుడు వెంకట్రావు గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఏడుతున్నారు వంశీ గారిని వాడగొట్టినందుకు జనం. బెయిల్ శాంక్షన్ అయింది, ఎలా అనిపిస్తుంది? బెయిల్ రాదు. ఇప్పుడు ఏమండే 52 రోజులకి అతనికి వచ్చింది ముఖ్యమంత్రికి, ఈయనకి 90 రోజులకి వచ్చింది. ఎప్పుడైనా ఆడు దాచుకోడుగా, జైల్లో పెట్టుకోరు వాళ్ళు మనుషుల్ని. నియోజకవర్గంలో ఎవరైనా కష్టం ఉందని వస్తే ముందు ఆదుకునే వ్యక్తి ఆయనే వాస్తవం. అది వాస్తవం. ఆయన దగ్గర లేకపోతే 10 రూపాయలైనా ఇచ్చి పంపించేవాడు. మరి ఈయన సంగతి మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళా. అది సంగతి. ఎలా ఉంది సార్ ఆయన పనితీరులో? చాలా నియోజకవర్గం అప్పట్లో డెవలప్మెంట్ బాగుందండి. బాగుంది. అసలు ఎంతమంది కంటే రైతులకు మోటార్లు ఇచ్చి ఆదుకుని బెట్ట ప్రాంత రైతులు ఎంత లబ్ధి పొందారండి. కరెంటు ఆ మోటార్లు ఇచ్చి కరెంటు పెట్టి పోలవరం నీళ్లు ఇప్పించి, పోలవరంలో కూడా అక్కడ మోటార్లు కానివ్వండి ఇవి కానివ్వండి రైతులు ఎవరికి ఇవ్వలా. ఈ సంవత్సరం ఆయన గొప్పగా చేశాడండి వంశీ గారు. కక్షపూరితంగా ఇలా చేయడం కూడా కాదు, మేము పార్టీకి కూడా సంబంధం లేదు. కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు? సార్ కూడా ఒకటి మొన్న వేసాం. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు అంటారు? అవి కరెక్ట్ కాదుగా. రేపొద్దున నువ్వు అనుభవించవా? ఇప్పుడు నేను ఇవాళ అనుభవించానండి బాధలో, రేపొద్దున నువ్వు అనుభవించవా? నీకు తగలదా? నువ్వు మంచోడువా? నువ్వు దొంగవని చెప్పి కోర్టులు ఈడీలు అన్నీ చెప్పి నువ్వు ప్రధానమంత్రి నిన్ను ఎదవా అన్నవాడు, నువ్వు ఇవాళ నేనేదో గెలిచానని చెప్పి మగోడిని అంటే ఎడ కుదురుతుందండి. సూపర్ 6 ఇంకా ఆగామి గోచరమేనంటారు. అసలు ఇవ్వడండి బాబు, ఇవ్వడు సమస్య లేదు దాంట్లో. జగన్ గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధపూరిత మోసాలే. మోసమే, జనానికి తెలిసిపోవాలా. మోసం అబద్ధానికే పట్టం కట్టారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలను మనం శాసించలేంగా. దౌర్జన్యాలు ఎలా చూడాలి? మొన్న విడుదల రజనీ గారిని తోసేయడం కానివ్వండి అవన్నీ చూసేది. నువ్వు నీ భార్యని తిట్టకుండా తిట్టావని చెప్పి ఏడ్చావు. మరి ఆ అమ్మాయి నువ్వు తోసినా కానీ నువ్వు మాట్లాడిందే. ఆ అమ్మాయి ఆడకూతురు కదా, నీ భార్య అయితేనే ఆడకూతురా? కూడా లేడీయే కదా, ఆవిడ స్పందించట్లేదు. ఆ అమ్మాయి లేడీ అని ఎవడన్నాడండి? ఇంకో బూత్ మాట్లాడాలంటే ఆమె కన్నా ఎక్కువ మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి లేడీ కాదు, తప్పది. నువ్వు ఒక దళిత వర్గానికి చెంది నువ్వు లేడీస్కి న్యాయం చేయకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఆడదానం కింద లెక్క అని నేను అనుకోను, నా అభిప్రాయ ప్రకారం. అదండి. అయిపోతుంది సార్, రేపు 13 సంవత్సరాల కాలం. అవును. బాగోలే అసలు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నప్పుడు ఆయనకు ఆలోచన ఉండాలిగా. మన బడ్జెట్ ఏంటి, మన అమౌంట్ ఎలా వస్తుంది, ఎంత ఉంది, అప్పులు ఎంత ఉంది చూసుకొని హామీ ఇవ్వాలి కదా. హామీ ఇచ్చారు. మన లోకేష్ గారు ఇప్పుడు మొత్తం ఇన్ని హామీలను నెరవేర్చేసాను అన్నారు కదా. ఏమి ఎవరు కూడా జనాలు ఎదురు చూస్తున్నారు ఈసారి ఓట్లు. దగ్గర సంవత్సర కాలంలో ఒక 2 పథకాలు కూడా అది అరాకొరగానే నడుస్తున్నాయి. ఒక పక్క గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ రావటం లేదు. రెండోది చూసుకుంటే పెన్షన్ పంపిణీలు చాలా వరకు క్యాన్సిల్ అయిపోయింది. చాలా పెన్షన్లు కూడా చాలా తీసేశారు. ఇప్పుడు గ్యాస్ బండ 1 నెల వేసారు, రెండోది ఆపేశారు. అది అంతంత మాత్రమే. ఈ నియోజకవర్గానికి వస్తే ఇద్దరు హేమీలు ఉన్నారు. వెంకట్రావు గారు ఉన్నారు, ఒక పక్క వంశీ గారికి నిన్న బెయిల్ రావడం ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎందుకంటే బెయిల్ మంజూరు అయింది కదా.
వంశీ గారికి యార్లగడ్డ గారి పోలిక ఏముంది? వంశీ గారు ఇప్పటి నుంచి అండి, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఇక్కడ ఎన్నో చేశారు. ఈయనే ఉంది, లోకల్ ఎమ్మెల్యే కాదు కదా ఈయన. అది కూడా వంశీ గారిని కక్షాపూరితంగా చేస్తున్నారు, అది బెయిల్. అంతేగా బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు. అసలు ఆయన ప్రమేయం లేదు, ఆయన లేడు. దాదాపు పెట్టిన 5-6 కేసుల్లో కూడా దాదాపు శాంక్షన్ అయిపోయింది. ఈ నెల 21 తర్వాత ఏ విషయం తేలిపోతుంది, మిగతా వాటిల్లో కూడా అంటున్నారు. ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించి అది పెద్ద విషయమే కాదంటుంది ప్రభుత్వం కానివ్వండి, లాయర్లు కానివ్వండి. ఏదో జనరల్గా జరిగిన ఒక తొక్కిసలాటకు సంబంధించి ఈయన ఇన్వాల్వ్ చేయడం అక్కడ ప్రెజెన్స్ లేదు కదా అసలు ఆయన ఇన్వాల్వ్ లేదు. ఇన్వాల్వ్ లేకుండా ఆయన ఇరిగిచ్చారు అంతే. కొంచెం సార్ కూడా కొంచెం డల్ అయినట్టున్నారు, చూసే ఉంటారు. ఆరోగ్యం బాగా, అసలు ఆయన మామూలుగానే ఆరోగ్యం బాగా. మొన్న పోయిన ఎలక్షన్స్కే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. అట్టాడిది ఆయన కక్షాపూరితంగా ఆయన తీసుకెళ్ళి ఆయన బెడ్ ఇవ్వకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడం చాలా చేశారు. అదంతా కక్షే. గన్నవరం అంటేనే వంశీ గారు అంటేనే గన్నవరం. ఎలా అంటే గతంలో ఎవరేదైనా కష్టం వచ్చినా ఆఫీస్లో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి పంపించేవాళ్ళు, దగ్గరుండి అన్ని పనులు ఏమండి. ఎవరు వచ్చినా సరే ఆడ ఏ పార్టీ అని అడిగేవాళ్ళు కాదు. ముందు ఏంటమ్మా నీ ప్రాబ్లం అనేవాళ్ళు, ప్రాబ్లం ఏంటో అడిగేవాళ్ళు, ఎమ్మటే ఏదైతే దాని పరిష్కారం చేసేవాళ్ళు. అంతేగాని అసలు ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడు చాలామంది నష్టపోయారు. తెలుస్తుంది, జనాలు తెలుస్తుంది. కానీ జనాలు కూడా తెలియాలి, మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరో, చేసేవాళ్ళు ఎవరో, చేయనోళ్ళు ఎవరో తెలియాలి జనాలకి. గతంలో ఎలా ఉండేదన్న నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినా ఆరోగ్య శాఖకు సంబంధించి ఏదైనా హాస్పిటల్ విషయాలు వచ్చినా కానీ దగ్గరుండి చేయించేవాళ్ళు అన్ని. ఇప్పుడు ఎలా ఉంది? అసలు హాస్పిటల్ విషయం, కరోనా విషయంలో వీళ్ళందరూ ఏమైపోయారండి? ఎక్కడికి పారిపోయారు? మొత్తం హైదరాబాద్ పారిపోయారు. మరి వంశీ గారు గ్యాస్ సిలిండర్లో ఇచ్చారు తినడానికి. అసలు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా అవసరం అయితే ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ ఎత్తి అలా అసలు హాస్పిటల్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ బాగా చేశారండి. ఆ రెండు మాత్రం ఇప్పుడు యార్లగడ్డ గారు చేయలేరు. జగన్ గారు కూడా 2.0లో వస్తామంటున్నారు, కార్యకర్తలు అందరికీ సపోర్ట్ ఉంటానంటున్నారు ఆయన కూడా. ఈసారి గతంలో జరిగిన తప్పులు కానివ్వండి, తన దాకా రాని సమస్యలు ఏదైతే పట్టించుకోలేదో అవన్నీ ఈసారి నెక్స్ట్ ఉండదు అంటున్నారు కదా, మంచి పరిణామం. మంచి పరిణామేనండి, పట్టించుకోవాలి. కార్యకర్తలు చాలా ఇదైపోయారు, నలిగిపోయారు. ఇప్పుడు మొన్న జరిగిన విధ్వంసం కార్యకర్తలే దెబ్బతిన్నారు, కానీ వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది ఇబ్బంది పడలేదు కదా. కార్యకర్తేనండి పార్టీ వెన్నెముక. ఆడు జాగ్రత్తగా చూసుకుంటేనే అన్ని ఏదైనా పార్టీ నిలబడుద్ది. సూపర్ 6 అవుతుందంటారా? అరకొరగానే ముగిసిపోతుందా? 4 ఏళ్ళు సమయం ఉంది, ఈ నెలలోనే 2 పథకాలు రావాలి. పెట్టుబడి సాయంతో పాటు తల్లికి 100, పిల్లలకు 15,000. సూపర్ 6 కాదు కదా, సూపర్ 3 కూడా అవ్వదు. ఎందుకని చెప్పనండి, ఆయన ముందే చేతులు ఎత్తేసాడు భయం వేస్తుందని. అంత పెద్ద మనిషి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడు, నేను చేయలేను అని అనుభవం ఎత్తేస్తే ఒక్కసారి నేను చేయలేనని జగన్ ఛాన్స్ ఇవ్వనండి, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు. అది విజనరీ అంటే. ఈయన కాదండి విజనరీ, ఆయన విజనరీ. ఓట్లు కట్టాడు, హాస్పిటల్ డెవలప్మెంట్ చేశాడు, ఆదాయం చూపించాడు. అది అసలు అనుభవంతో కాదు, ఇది ఏదైనా స్కిల్ ఉండాలి. ఆయన వేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు జనాలు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ అనేది భయం వాళ్ళకి వచ్చింది కదా, అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళకి తెలుసు. అది ఫ్యాన్ వచ్చేసాం. అందుకని బస్సులు ఎప్పుడు ఆడపిల్ల 1500, 15,000 ఇవి, ఇంకేంటి అన్నదాత సుఖీభవ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పర్టికులర్గా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఈ నెలలో 2 రావాలి. ఒకటి రైతులు పెట్టుబడి సాయంతో పాటు ఏదైతే ఉందో తల్లికి 100 రాలేదని చెబుతున్నాం, వస్తే సంతోషం, వస్తే వచ్చిందని చెబుతాం ఆ రోజున. అవునా? అది ఇంకా చెప్పండి. ఈ నియోజకవర్గ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? గన్నవరం అనేది మామూలు విషయం కాదు కదా. అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీ వరకు ఇబ్బంది ఏం లేదండి, బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి బెయిల్ శాంక్షన్ అయింది నిన్న, కొంచెం మంచిదే, సంతోషం. ఇదేనా ప్రజాప్రతినిధి కదా ఆయన కూడా, అదే గొడవలు ఉన్నాయి, మన తెలియదు ఆ విషయాలు. ఎలా ఉండేవి సార్ వల్లభనేని వంశీ గారి పనితీరు? అంటే ఆ రోజు చాలా సర్వీస్. మీ ఊరు కాదు, ఇంటీరియర్కి వెళ్ళండి, అటు ఉంగుటూరు అని, ఆ ఊరు అని, ఈ ఊరు అని వెళ్తే బాగా చేసి పెట్టాడు. ఏదైనా ఇబ్బంది వస్తే మినిమం అమౌంట్ అని ఇచ్చి పంపించేవాళ్ళు త్వరితగతిన. ఏదైనా అకేషన్లో ఫంక్షన్లు ఉంటే గిఫ్ట్లు ఇచ్చేవాడు, ఆ విషయంలో బాగా చేసేవాడు. దాని గురించి ఉండేవాడు. అప్పుడు ఏదో ఇబ్బందుల వల్ల అలా జరిగిందిలే. కానీ ఎలా ఉంది సార్? ఏదైతే టీడీపీ బద్దలు కొట్టిన కేసులో కూడా ఉపశమనం దొరికినట్టే అంటున్నారు. దొరికింది కదా, దొరికింది. వాళ్ళ పేపర్లో చూసాం. మంచిదే. మరి ఇంకొక కేసు ఉంది, 21కి వాయిదా పడినట్టుంది. ఈ నెల 21 తర్వాత బయటకు వస్తారంటున్నారు. కొంచెం హెల్త్ అప్ సైట్ అయినట్టుగా ఉంది. సహజంలేండి, లోపలికి ఉంటే కష్టమే కదా. మనం 4 రోజులు ఇంట్లోనే ఉంటే కష్టం. సూపర్ 6 ఏమంటారు? కొంచెం అవుతుందండి. అవ్వట్లేదు కదండి, నేను మొత్తుకునేది అదే. ఈ లోపు అవజేయాలి, ఈ సంవత్సరం లోపు టైం లేకపోతే ఎట్లా అవ్వాలి, అవ్వకపోతే ఎట్లా? ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారండి. ఆడపిల్ల ఖరీఫ్ మొదలవబోతుంది, రైతులకి డబ్బులకి పెట్టుబడి సాయం కావాలి, పెట్టుబడి లేదు. ధాన్యం కొనేవాళ్ళు లేడు, మినువులు కొనేవాళ్ళు లేడు, పెసలు కొనేవాళ్ళు లేడు, మిరపకాయలు కొనేవాళ్ళు లేడు. అది పరిస్థితి.
రైతాంగం అమరావతితో ముడిపడి ఉన్న అంశాలకు ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. ఏమన్నా గన్నవరానికి అమరావతికి ఏం సంబంధం చెప్పండి, మాకేం సంబంధం లేదు కదా. అది ఏదో గొడవ, అదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్. ప్రజాప్రతినిధులు అంటే ఫోకస్గా ఉన్నారు. ఉన్నారు, అది మరి మా సంగతి ఏంటి? మా మిరపకాయలు కొన్నాళ్ళు లేడు, పెసలు లేవు, మినువులు ఉన్నాయి. నేడు 9,800 అమ్మాం, ఇవాళ 7,200, ఇవాళ 7,000. ఏంటి పరిస్థితి? వీకిల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే ఉందో గతంలో ఈ గుత్తేదారు సంస్థలే వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి. ఇవన్నీ మాకు తెలియదండి. మా ధాన్యం మా ఇవి అమ్ముకుంటే సంతోషమే మాకు. వాళ్ళు ఏమి ఇవ్వసలా. ఆడపిల్లలకి బస్సు ఇస్తే సంతోషపడతాను నేను. నన్ను అడుగుతున్నారు ఏమండి ఎప్పుడు వేపిస్తారు బస్సు అని. ఎందుకంటే నేను ఆ రోజుల్లో ప్రచారం చేసాం మేము, బస్సు అనేది. కొంచెం ఆర్థిక వెసులుబాటు లేదనేది కొంచెం ఆందోళనగా ఉంది ప్రభుత్వం. మేమేం చేస్తామండి, సామాన్య రైతులు మేమేం చేయలేము. వాళ్ళే చూసుకోవాలి. ఇవన్నీ అప్పు తెచ్చుకుంటారు, ఇంకో చేస్తారు. ప్రజలైతే ఇబ్బంది పెట్టకూడదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనంలో మమేకమవుతున్నారు. ఎక్కువ జనసంద్రం వస్తుంది ఆయన వచ్చినా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మామిడికుంట తెన్నే రోడ్డు 20 ఏళ్ళ మట్టి ఇట్లా చాలా హరిజనులు కానీ గిరిజనులు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీసీలు, ఎస్సీలు అసలు రోజు అట్టు వెళ్తారు. కంకిపాడు వెళ్ళాలండి, అసలు అది 10 ఏళ్ళ మట్టి లేదు, 15 ఏళ్ళ మట్టి లేదు. రోజు అర్జీలు పెడుతున్నాం, అందరూ చేస్తున్నాం, ఎమ్మెల్యే గారు అందరూ చేస్తున్నాం. రోడ్లు ఏమన్నా పర్లేదా సార్? గతంలో అదే చెప్పింది, మామిడికుంట టు తెన్నేరు మెయిన్ లేదు, రోడ్ లేదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు తీరుగతులు కానివ్వండి, లోకేష్ గారు ఉన్నారు. ఆయన సంగతి నాకు తెలియదండి అసలు. పవన్ కళ్యాణ్ నాకు అసలు సబ్జెక్ట్ తెలియదు. ఈ మధ్య కొంచెం అంటి ముట్టినట్టుకుంటున్నారు. ముఖ్యమైన వాటికి వస్తున్నారు కానీ మిగతా వాటికి రావట్లేదు. ఎప్పటికైనా విడిపోయేదేనండి. వీళ్ళందరూ విడిపోతారు, ఉండరు. చివరి దాకా ఎందుకుంటారు? మధ్యలో డిస్టర్బెన్స్లు అవుతాయి, పిఠాపురం హడావుడి అవుతుంది ఎప్పటికప్పుడు. అంతేగాని కేసులు పెడుతున్నారు ఈ మధ్య. ఆయన కూడా అవసరం. చంద్రబాబు గారికి ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషి అవసరంలా. సొంతంగా గెలిచేవాడు ఏడావిడిలో, అర్థమైందా? ఆయన ఏదో నేను గెలిపించాను అనుకుంటున్నాడు ఆయన. అది విషయం, పాయింట్. ఆయన బంగారం, మా అందరికి లేని వాళ్ళకి ముద్ద పెట్టిన వాడే చేసాడు ఆయన. అంతే, అది కరెక్టు. తప్ప మీరు పక్కన మాట్లాడమాకండి. ఎలా అనిపిస్తుంది మరి? ఒక పక్క ఈ ప్రభుత్వాలు వచ్చే రోడ్లు, కరెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి. బాగుండండి, కరెక్ట్ బాగానే. మా రోడ్లు మాకు పోసాడు. మాకు 4 ఏళ్ళు రిజిస్టర్ చేసిన మాకు రోడ్లు పడే. మాకు ఇప్పుడు రోడ్లు ఇబ్బంది వస్తే మా మాజీ ఎమ్మెల్యే వంశీ గారు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు, ఇబ్బంది ఏముండదు. డబ్బులు ఇస్తే ముందు తాగుతాను. 5,000 6,000 ఇస్తే ఆయన నట్టగా రొమ్ము గుద్దారు. నిన్న ఆయనకి బెయిల్ శాంక్షన్ అయింది, ఏమంటారు మరి? ఏమంటే మనిషి వస్తే మంచిదే కాదంటలే మేము. ఆయన ఎప్పుడు అంటలే. ఇలాంటి వాళ్ళు ఎన్ని సార్లు బతికారు, ఎన్ని కాలాలు బతికారు. ఏమన్నా మన తప్ప అండి. వాళ్ళు ఎన్ని కాలాల కొట్లో పెట్టుకుని బతికారు. ఫానీలే అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా తప్పదు. ఆయన ఈ రైతు బజార్లో మలపమంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. రేపు జూన్ 13కి పథకాలు ఏమేమి వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు, పెన్షన్ వస్తుంది. రోడ్లు పడ్డాయి. మాకు లేని వాళ్ళకైనా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి రైతు బజార్ డెవలప్ చేయాలి. వేరు మాకు అది. ఆయన చేసే టైంకి పీక్ తిన్నారు జనం. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? అవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నియోజకవర్గం అభివృద్ధి బాగుందా? బాగానే ఉంది. మాకు ముందు డెవలప్ రైతు బజారు, మాకు మెరకలు పోయాలి, మాకు నీళ్ళకి సప్లై చేయాలి, మాకు ఎక్కడికాడ కొట్లు వేయాలి. జనం రోడ్డు మీద ఉండేవాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఎమర్జెన్సీ కొట్లు కట్టి వాళ్ళకి కొట్లు ఇవ్వాలి. బాధ్యత మాది. వెంకట్రావు గారు పనితీరు ఎలా ఉంది? వేర్లగడ్డ వెంకట్రావు గారు పని బాగుంది. ఆయన మనలో కలవాలి. వారానికి ఒక్కసారి మన బీదల దగ్గర కలవాలి. తప్ప ఈ నెలలో 2 పథకాలు ఇస్తానంటుంది ప్రభుత్వం. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారంటున్నారు. ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు రోడ్డు మీద తీశారు, వాళ్ళకి ముందు ఇవ్వాలి. ఎవరో అన్న మాటలు కాదు, ఎవరో సొంత. ఇవాళ ఒక డెవలప్ చేస్తారు. మంచినీళ్ళు రైతు బజార్లో మంచినీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తెచ్చారు. మంచినీళ్ళు పోతున్నారు. వంశీ గారు కూడా బాగానే చేశారంటున్నారు. చేశారు, చేయలేదని కాదు. కొన్ని రోడ్లు చేసేసారు, మిస్ అయిపోయింది. ఆయన తెలుగుదేశంలో నుంచే వచ్చాడు. మాకు ఇచ్చిందే కొట్టు వంశీయే రైతు బజార్. ఇప్పుడు ఏంటంటే ఒక 3 ఏళ్ళైనా డ్వాక్రా వాళ్ళు బయటికి వెళ్ళాలి అన్న ఆలోచన తప్ప వాళ్ళే తినాలంటే ఇంకా వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు తప్ప మనమేం చెడిగాను. అవును.